హాయ్ అండి అందరికీ. నేను హరిత. ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో మా తిరుపతి ప్రయాణం ఎలా జరిగింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. మా జర్నీ షేర్ చేసుకునే ముందు తిరుపతి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. తిరుపతి వెంకటేశ్వర స్వామికి నామాలు ఎలా వచ్చేవి అనే దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఈరోజు ఆ స్టోరీ నేను మీతో షేర్ చేసుకుంటాను. వెంకటేశ్వర స్వామిని శ్రీనివాసుడు అని కూడా అంటారు కదా. అలా ఒకసారి శ్రీనివాసుడు శాపం వల్ల దూరమైన పద్మావతి దేవిని వెతుక్కుంటూ భూమి మీదకి వస్తారు. అలా భూమి మీదకి వచ్చినప్పుడు వెతికి అలసిపోయి ఒక పుట్ట కింద కూర్చొని జపం చేస్తూ ఉంటారు. అలా రోజు శ్రీనివాసుని చూడలేక పద్మావతీదేవి విష్ణువుని కోరుతుంది, భగవంతుడా ఏదో ఒకటి చేయండి అని. అప్పుడు విష్ణువు రోజు ఆ పుట్ట మీదకు ఒక ఆవుని పంపించి రోజు శ్రీనివాసుడికి పాలు అలా ఆవు ద్వారా పంపుతూ ఉంటారనమాట. అలా రోజు జరుగుతూ ఉంటే ఒకరోజు ఆ ఆవు యజమాని చూసి రోజు పాలు ఇలాగే చేస్తుంది అని చెప్పి ఒక కర్ర తీసుకొని ఆవు మీదకి విసురుతారు. ఆ విసిరిన టైంలో శ్రీనివాసుడు పుట్టలో నుంచి బయటికి వచ్చి ఆ కర్రని అడ్డుకోగా ఆయన నుదిటి మీద ఆ కర్ర తగులుతుందంట. సో అలా తగిలినప్పుడు ఆయనకి నామాలు, అలా గాయమే నామాలుగా అయింది అని చెప్పి స్టోరీ. ఇది నేను ఎక్కడో విన్నాను. సో ఈరోజు మీకు చెప్పాలనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే తిరుపతి గురించి, మనం తిరుపతి వెళ్ళిన వెంటనే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేసుకుంటాం. సో అలా కాకుండా ఫస్ట్ కోనేరు పక్కనే ఉన్న వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మనం కోరిన కోరికలు అన్నీ తీరుతాయంట. ఎందుకు అనంటే వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి ఇచ్చిన వరం అది. ఎవరైతే ముందు నీ దర్శనం చేసుకొని నా దగ్గరికి వస్తారో వారు కోరిన కోరికలన్నీ నేను తీరుస్తాను అని. సో ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మంచిది. మేము మార్నింగ్ 7కి ట్రైన్ దిగేసి నడవడం 8:30 అలా స్టార్ట్ చేసాం. ఈవినింగ్ 3 కల్లా పైకి వెళ్ళిపోయాము. సో పైకి వెళ్ళిపోయి అక్కడ అన్నప్రసాదం జరుగుతూ ఉంటుంది కదా, అక్కడ ఫుడ్ తినేసి ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకొని దర్శనంకి వెళ్ళిపోయాం. మాకు దర్శనం 9కి వచ్చింది, బట్ మేము 8:30 అలా వెళ్ళిపోయాం అనమాట. మా దర్శనం అయిపోయేసరికి మిడ్నైట్ 2 అయింది. అలా జరిగింది మా తిరుపతి ప్రయాణం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.